హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. నిర్మల్ జిల్లాలో మరో కళాకారుణ్ణి మీ ముందుకు తీసుకొచ్చిన అన్నను పరిచయం చేసుకొని అన్న కళా ప్రస్థానాన్ని తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. అన్న మన జోర్దార్ టీవీ ఛానల్కు అందరికీ వచ్చిన వాళ్ళకు అంత దూరంకి వెళ్ళి వచ్చినందుకు మేము ఎంతో ధన్యులమవుతున్నాం. ఇప్పుడు మాకు ఇప్పటి వరకు ఎవ్వరు కూడా బయట తీయని వాళ్ళ ముందుంటిమి. అన్న వచ్చి పెద్దోళ్ళనే కాకుండా గొర్రెల కాడ ఉన్నోళ్ళని కూడా మాకు తీసి బయటకు తెచ్చి ఇలా ఈ టీవీ ఛానళ్ళలో పెట్టినంటే మేము ధన్యులము. అన్న ఇంకా ఎంతో మాకు మాతోని కూడా మంచిగా ఉండాలా, తొడెం పైకి ఎదగాలని కూడా మేము భగవంతుని కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. జీవన్న పేరే గమ్మతుంది. అయితే నువ్వు ఈ పాట పాడినవన్నా, ఓకే, మన జోర్దార్ టాలెంట్ షోలా ఖచ్చితంగా నీ పాట నచ్చిన టైం పాస్ అన్న, గొర్రెల పోతాం కదా, అవును ఏదో ఒకటి ఉర్రాలని అన్న. అయితే మన జోర్దార్ టాలెంట్ షోలో నీ పాట నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. అయితే అన్న నువ్వు ఈ పాట పాడినావు కదా. అవునన్న. ఇప్పుడు మీ వాడకట్ల వదినేలు, అమ్మవారి సైడ్ వాళ్ళు ఉంటారు, మరదల వయసు అయ్యేటోళ్ళు, మనవరాలు వయసు అయ్యేటోళ్ళు ఉంటారు కామన్గా ఉన్నారు. ఎప్పుడన్నా వాళ్ళ ముంగడ వాడితే నీకేం పనిలేదా ఎట్లా మనకు ఆ వేషాధారణ కనబడ్డప్పుడు, ఆ పొంగుల కింది కనబడ్డప్పుడు, ఎవరైనా సిగరెట్లు తాగుతున్నప్పుడు, ప్లాన్లు, పాన్లు, గుట్కలు వస్తాయి కదా, దాని మీదకి వెళ్ళి వచ్చినప్పుడు జవన్న భలే పాట పాడుతుండు, భలే కై కడుతుండు అంటారు. అట్లా అంటారు అన్న, నక్కుంటా అనేస్తారు ఇక అన్న. మన ఇప్పుడు ఏంటిదంటే కొన్ని తప్పులున్నా ఒప్పులున్నా మన జోర్దార్ టీవీలో ఏదో తెలిసి తెలియక కూడా మేము పాడుతున్నామన్న. అందరూ చూసిన వాళ్ళు, మరి విన్న వాళ్ళు, మన టీవీ ఛానల్ ఎవరైతే వింటున్నారో అంత మాకు కొంచెం క్షమించాలన్న. అవునా? మరలా మన సాంప్రదాయం కాపాడాలని ఈ పాట. మన సాంప్రదాయంని కొంచెం మనం మన ఈ జనరేషన్ బట్టి ఈ పాటలు రాసుకుంటా పాడగలుగుతున్నాం అన్న. కొంచెం కాపాడాలని కూడా ఉన్నదన్న. కొంచెం జీవన్న అనేది ఏంటంటే అన్న, ఇప్పుడు జనరేషన్ ఇట్లా ఎట్లయితున్నది, ఈ సిగరెట్లు తాగుడు, పాన్లు తాగుడు, ఎల్లని సంసారం, దాన్ని అట్లా చేసుకోకుండా ఇంతకుముందు మేము మా చిన్నప్పుడు మా నాన్న, మా తాతలు వాళ్ళు ఎట్లా బతికిరు అట్లా మనం పద్ధతిగా ఉమ్మడి కుటుంబాలాగా బతకాలి. ఈ వేషాధారణ మనం మారాలి. మనము అంతే ప్రపంచ దేశాలను చూసి మనం ఎటుపోతున్నాం. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని చూసి మన సంస్కృతి సాంప్రదాయాల వైపు వాళ్ళు మనమేమో ఇది వద్దు అని చెప్పేసి సరైన మార్గంలో నడదామని చెప్పడానికి ఈ పాట ఇప్పించిండు. ఇది అందరూ గ్రహించాలి. ఓకే అన్న, భోజన్న, జయవన్న. మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట అంటే అన్న, మీరు మన్యం పోతారా అప్పుడు? అంటే ఇప్పుడు కదా, ఇప్పుడు కూడా పోతాం అన్న. ఇప్పుడు చాలా మంది మన్యం అంటారు. అంటే మన్యం అంటే మన పింగి పీటర్ అంటే మన్యము పింగి పీటర్ అంటే ఇంకా కొత్త వాళ్ళకు వేరే అర్థం వస్తుంది అన్న. మేము బియ్యము, మాకు సాహిత్యం ఏదేది పడితే అది గొర్రెలకు తోలుకొని వేరే ఊర్లకు 2 నెలలు 3 నెలలు ఇట్లా గడపడానికి వెళ్తాము. ఇక్కడ మేతలు లేకుంటే వేరే ఊర్లో పోయి పైసలు కట్టి 10 చేనులు మేపుడు. మరి ఈ వర్షాలు వచ్చినాయి మనకి. ఇప్పుడు ఇది శ్రీరామ్ సాగర్, మేము చెరువు తుంగలు ఉన్నామన్నా. ఇప్పుడు ఈ 3 నెలలు ఏడన్నా పోయి బతికి రావాలి. ఇటు వాంగిటి సైడే కానీ, అటు నిజామాబాద్ గోవురు, మోసరా గోవురు పట్టి ఇటు కామారెడ్డి దాకా. ఇప్పుడు మా పక్కోళ్ళు చేర్చుకొండోళ్ళు కామారెడ్డి హైదరాబాద్ దాకా కూడా పోతున్నారు అన్న. ఊరుకోకన్నా. ఇప్పుడు వాళ్ళు దేనికోసం పోతారు? గొర్రెలని రోజు గడపడానికి పోతారు అన్న. అంటే ఇటు ఉండదా అదంతా? ఇంత జంగల్ లేవు అన్న. వాటికి జంగల్ కావాలా, గడ్డి కావాలా మేయటానికి. ఇటు ఉండదు కాబట్టి మీరు ఈ పోయే ఏదో ప్రాంతానికి పోయేదాన్ని మన్యం అంటారు అన్న. అంటే ఎక్కడైనా మీ గొర్రెల కాపరులు పోతున్నారంటే అది మన్యం పోతున్నాం అన్నమాట. అది అప్పుడప్పుడు కనబడతాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని మందలు కనబడతాయి. అన్ని భయంకరమైన పనులు అన్న. ఇప్పుడు అప్పుడప్పుడు అట్లా పోంగా ఊరు పక్కకు
వర్షం వచ్చింది అనుకో ఆనే మందని జాలలేసి గొర్రెలను జరగొట్టి కట్టెలు ఉండే ఏముండే ఆకలి అవుతుంది పొద్దంతా తిరిగిన వాళ్ళు ఆడ శ్మశానం కట్టెలు కూడా దొరుకుతాయన్న మాకు అవి కూడా పెట్టుకుని అంట చేసుకోవాలా మన ఊరోళ్ళు అనుకుంటారు అది శ్మశానం దాని దగ్గరికే పోద్దు అనుకుంటారు అయితే మాకు ఎవ్వి లేవు అప్పుడు భగవంతుడు కాపాడుకుంటాడు అన్న ఒక్కొక్కప్పుడు పేయిల మీదకి వెళ్ళి తేళ్ళు పాములు కూడా పోతాయి అంటే అక్కడ మీరు ఆ గొర్రెల పండే పరిస్థితులు నైట్ దాకా పోయి తిరిగి అలసిపోయి అవి జాగ్రత్త వండాలి కదా ఒకప్పుడు వర్షం పడంగానే తేళ్ళు వెళ్తాయి పాములు వెళ్తాయి అవన్నీ భగవంతుడే కాపాడుకుంటాడు అన్న చాలా మస్తు ఇబ్బంది కుటుంబాన్ని వదిలిపెట్టి ఒక ప్రాంతం కానీ ప్రాంతం పోయి అట్లా ఇప్పుడంటే నయం అన్న ఇప్పుడు ఇక ఫోన్లు ఉన్నాయి ఫలానికి అడుగున్నా మంద వండుకుంది మేము తిన్నాం మీరు తిన్నారా అని మాట్లాడుకోవడానికి ఉంది కానీ ఒకప్పుడు ముందు మేము చిన్న పిల్లన్నప్పుడు మీరు కూడా మా తాతలు చచ్చిపోతే మాకే తెలియదన్న అట్లా కూడా పరిస్థితులు ఉండే అంటే ఇక్కడ ఫోన్ లేదు చెప్పబోదామంటే 3-4 రోజులు 3-4 రోజుల దాకంటే వచ్చిందాకంటే తాత చచ్చిపోయి బొంద పెట్టేసి దివసాలు అన్నీ ఆరాలు అయిపోయా వచ్చినాక చూస్తే ఓళ్ళు లేరు అలాంటి సందర్భాలు కూడా అటువంటి సందర్భాలు కూడా ఎదుర్కొంటాం అన్న మా కుల వృత్తి అసంటిది అన్న కుర్మె గొల్ల అంటే కుర్మ అంటే మీరు అన్న గొల్ల కుర్మల గొల్లు ఉండి అప్పుడు గొంగళ్ళ వినేసి మేము మా వృత్తి నేస్తుంది మీ బాబు నేసిండు అవునన్న నేసిండు మాకు చేయరాదు కానీ మేము ఇప్పుడు ఆ సద్ది సిక్కం అంటాం అది చేస్తాం అన్న రొట్టెలు సిక్కం అని 3-4 రోజుల బత్యంని కూడా టిఫిన్ బాక్స్ అంటారు ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్లో టిఫిన్ బాక్స్ అంటారు మేము సిక్కం అంటాం అంటే దాన్ని ఎట్లా చేస్తారు మీరు రేషం నూలుని బట్టి పత్తి నూలుని బట్టి ఇంత ఓలో వేసినట్టు వేస్తాం 3-4 రోజులు మీరే తయారు చేస్తారు నేను చేస్తాను అది కుల వృత్తి నాకు కొంచెం ఉన్నది ఈసారి వచ్చినప్పుడు నాకు చేసి ఎందుకంటే ఉండాలి ఫలాని జీవన ఇచ్చిండు అని చెప్పేసి మన జోర్దార్ టాలెంట్ షోకి మన నిర్మల్ జిల్లాలో పాటే మా ప్రాణం అంతే అన్న ఈ కళా సంస్థ నాగన్న ఎట్లయితే ఇక్కడ ఒక స్టూడియోని ఏర్పాటు చేసి అందరికి ఇన్స్ట్రుమెంట్ కూడా తీసుకుంటున్నాను కీబోర్డు ప్యాడు ఇట్లా డోలకు తర్వాత ట్రాక్ ఇవన్నీ తెచ్చి వాటి మీద పాడిపిస్తుండు అట్లా మనం కూడా రేపు మీరు ఇచ్చిరంటే అక్కడ మనం స్టూడియో పెట్టినప్పుడు మన జోర్దార్ టాలెంట్ షోకి స్టూడియో పెట్టినప్పుడు ఆ స్టూడియోలో పెడతాం ఇదేవారు జయవాళ్ళు ఇచ్చిండు అట్లా ఆయన దగ్గర పోయి ఆయన ఇంటర్వ్యూ చేస్తే రవితేజ అన్నకు ఒకటి ఇది ఇవ్వాలి సంతోషమైన మాట సంతోషం అన్న అందరం మంచిగా ఉండాలి అంటే అది ఇవ్వడం వల్ల మీ కుల వృత్తి తెలిసిపోతుంది మన ఛానల్కి ఎవరైనా వచ్చినప్పుడు అన్న ఇదేంది అన్నప్పుడు దీని గురించి నీ స్టోరీ చెప్పాలి సార్ అన్న మీరు కూడా మేమే కుర్మె గొల్లలమని కాదన్న మాకన్నెక్క మీరు రాత్రి అనక పగలనక బైక్ మీద తిరుగుతున్నారన్న మీకు కూడా ఎప్పుడు ఆ భగవంతుడు ఎప్పుడు బీ చల్లగా ఉంచాలని మేము కూడా అన్న ఈ జోర్దార్ టీవీ చూసిన వాళ్ళు కానీ పాడేటోళ్ళు కానీ అందరు కానీ మీకు కూడా ఆశీర్వాదం మంచిగా ఉంచాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తామన్న మేము అన్న భగవంతుని ఆశీస్సులు మీ పెద్దలు మీరు కళాకారులందరి ఆశీస్సులు నాకంటే వయసులో పెద్దోళ్ళందరి ఆశీస్సుల వల్ల నేను ఇట్లా ముందుకు పోతున్నా మీ అందరి తోడు ప్రోత్సాహం ఉండబట్టే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండి మీ అందరినీ మన ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నా ఆ బలాన్ని ఆ ధైర్యాన్ని ఆ భగవంతుడు మీరు తోటి కళాకారులు కళలో అనుభవం ఉన్న పెద్దోళ్ళు వివిధ కళారూపాలు ఉన్న కళాకారులు అనుభవజ్ఞులు మీ అనుభవం ద్వారా మీ ఆశీస్సుల ద్వారా నేను ముందుకు పోతున్నా ఇంకా ముందుకు పోవాలని మేము కూడా కోరుతున్నాం అన్న థ్యాంక్ యూ అన్న మరి జవన్న అన్న మన జోర్దార్ టాలెంట్ షోలో మరో పాట అన్న ఒకటి భగవంతుడి దగ్గర కానీ ఏదైనా మంచి ఎట్లా ఉంటుంది అనేది ఒకటి చిన్న పాట పాడుకుందాం ఓకే మనిషే ఉంటాడు అర్థం కాకుంటుంటాడు అది అక్షరమే ఉంటుంది అర్థం కాకుంటుంటుంది అట్లా అది ఒకటి పాడుకుందాం తీయని మామిడి పండు అని ఒకటి బ్రహ్మంగారిది సిద్ధప్పకు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉంటుంది అన్న తీయని మామిడి పండు తినబోతే దొరుకాదు తీపూలవు మెండు తీయని మామిడి పండు తినబోతే దొరుకాదు తీపూలవు మెండు తీయని మామిడి పండు
పండు వృక్షము గాని ప్రజలెవ్వరెరుగారు, పండు వృక్షమే గాని ప్రజలెవ్వరెరుగారు, నరులకు ఈ పండు నమ్మరాని పండు తీయని మామిడి పండు, పండు తినబోతే దొరకాదు తీపులవు మెండు, తీయని మామిడి పండు. ఇత్తులేని పండు విషమంతట ఉండు, ఇత్తులేని పండు విషమంతట ఉండు, పక్వమయ్యిన పండు పరమాత్ముడే మెచ్చుండు, తీయని మామిడి పండు, పండు తినబోతే దొరకాదు తీపులవు మెండు, తీయని మామిడి పండు. కొమ్మ కొమ్మకు వేల కోటి పురుగులుండు, కొమ్మ కొమ్మకు వేల కోటి పురుగులుండు, ఇదిగో నా కంబు ఇప్పుడే భుజించేదా, తీయని మామిడి పండు, పండు తినబోతే దొరకాదు తీపులవు మెండు, తీయని మామిడి పండు. నరులకు ఈ పండు నమ్మరాని పండు, నరులకు ఈ పండు నమ్మరాని పండు, భక్తులకి పండు అమృతమై ఉండు, తీయని మామిడి పండు, పండు తినబోతే దొరకాదు తీపులవు మెండు, తీయని మామిడి పండు. నా తండ్రి వీరయ్య తల్లి గోవిందమ్మ, నా తండ్రి వీరయ్య తల్లి గోవిందమ్మ, ఆనందముతో వెలుగు వరిపోతులు రయ్య, తీయని మామిడి పండు, పండు తినబోతే దొరకాదు తీపులవు మెండు, తీయని మామిడి పండు. అన్న జోర్దార్ టీవీకి నమస్కారం అన్న, మీరు ఇంత మాకు టైం ఇచ్చినందుకు. అవునా, అంత దూరంకి వెళ్ళి మీరు వచ్చి మా ఇండ్ల పోని, మా వాడ పోని, మా పల్లెల పోని తిరిగినందుకు మరీ 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 మర్చిపోలేని సంతోషం అన్న, మర్చిపోలేని సంతోషము అన్న. జోర్దార్ టీవీకి ఛానల్కు సంతోషమైన థ్యాంక్ యూ అన్న, మీకు కళాభివందనాలు, ధన్యవాదాలు. వయసులో పెద్దోడు కాబట్టి నేను వస్తానో రాను అనుకున్నాడు, అంటే చాలాసార్లు మాట్లాడినాం, ఇక ఇట్లనే చెప్తుంది కదా రవితేజ అన్న, చాలామంది ఫోన్ చేస్తే రాలేరు, రాకపోగా ఇప్పుడు ఫోన్ చేస్తావు అప్పుడు ఫోన్ చేస్తావు అని కూడా మాట్లాడితే ఇక వీళ్ళకి ఏసుడేంటి అనుకొని ఊకున్న టైంలో నేను వచ్చి అన్నకు ఊపు తెప్పించిన. ఎందుకంటే ఆ కళ ఆయనతోని ఆగిపోదు వాళ్ళ జనరేషన్లో. ఇది చూడడం వల్ల రేపు వాళ్ళ కొడుకుల పిల్లలన్నా అరే మా తాత వాడిండు అని చెప్పి వాళ్ళ లోపల ఏదైనా కళ ఉంటే దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకొని డెవలప్ చేసుకొని ముందుకు వస్తారు. అందుకోసం మనం వీళ్ళ కళను మనం షూట్ చేయడం జరిగింది. అయితే అన్న వృత్తి కుర్మోళ్ళు కాబట్టి ఈ గొర్రెలను కాసుకుంటూ జీవనాన్ని గడుపుకుంటుండు. తను కొన్ని ప్రాంతాలు కూడా ఈ గొర్రెలను తీసుకొని వెళ్ళి మన్యం పోయిండు, అక్కడ ఉన్న కష్టాలను కూడా మన ఛానల్ ద్వారా షేర్ చేసుకున్నాడు. అలాంటి ఈ కులంలో పుట్టినటువంటి జేబన్న మన ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చిండు. ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరు జేబన్నకు మంచి లైక్ కొట్టండి, అమూల్యమైన కామెంట్ రాయండి, వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. జేబన్న అన్న, నువ్వు గొర్రెలను కాసుకుంటా మన్యం పోయినావు, చాలా ప్రాంతాలు తిరిగినావు. ఇంటికాడ మీ భార్య మీ పిల్లల్ని ఇద్దరిని పట్టుకొని ఆమె అప్పుడు ఎలాంటి అప్పుడు ఇంకా నువ్వు పెళ్లి చేసుకున్న టైంలో కరెంటు కూడా కరెక్ట్ ఉండదు లేదు అన్న? కరెంటు లేదన్న, లేదంటే మాకు కూడా మా పెళ్లి చేసినప్పుడు మాకు కూడా తెలియదన్న. తొట్లకే భాషింగం ఉంటుంది మా దాంట్లో. మీ దాంట్లో అవునా? పిల్లలు చూపియారా? మాకు బుద్ధి తెలకపోయా చిన్నప్పుడే తొట్లకే భాషింగం. ఓహోహో, కొంచెం అంటే వాళ్ళు మీకు దగ్గర వాళ్ళ? మరి దగ్గర వాళ్ళు తల్లిదండ్రికి నచ్చిన పెళ్లి చేసుడే అప్పుడే మా పెళ్లి బట్టలు వాళ్ళే కట్టేస్తారు అన్నట్టు. ఇప్పుడు తొట్లలో అంటే అన్న, ఇప్పుడు అమ్మాయిని తొట్లలో వేసారు, వాళ్ళు అమ్మాయి తొట్లు ఉన్నది వాళ్ళ ఇంటికాడ, మనం కూడా తొట్లకి వెళ్ళి మనం గిద్ద అడుగులు వేస్తాం కదా, చిన్నగా అడుగులు వేసేసరికెల్లా వీడికి పలానా వాళ్ళ బిడ్డ మంచిగా ఉన్నదిరా ఇది చేద్దాము
అని చేసేసి వాళ్ళే సంబంధం కలుపుకొని చేస్తారన్న. ఇప్పుడు నువ్వు మీ అయ్యవతో పోయి చూసి అట్లా కాదన్న, కాదు చేసుకున్నది కాదు. తల్లిదండ్రి తాత ముత్తల కాడికి వెళ్ళి అది అంటగట్టిన పెళ్లి. ఓహోహో అట్లనే నాకు మేనరికం అయినా కాకపోయినా వాళ్ళు చేసిన పెళ్ళే మేము కలిసి ఆడుకున్న వాళ్ళం. మరలా కూడా బుద్ధి తెలిసిందాక ఇట్లనే జరుగుతుంది అన్న. మా కుల వృత్తిలో అట్లా. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిన నుంచి కొద్దిగా మారింది. చూసి అమ్మాయిని వాళ్ళు వీళ్ళు చూసి చేసుకున్నాడు జరుగుతున్నది. పెళ్లి కన్నా ముందే ఫోటోలు పంపించుడు, బాయ్ బాయ్ అని మాట్లాడు. ఇప్పుడు ఈ జనరేషన్ మీద ఇప్పుడు ఉన్నదన్న. కరెక్ట్ అన్న. అంటే అప్పుడు పెద్దవాళ్ళ మీద నమ్మకం, పెద్దవాళ్ళు అట్లా చేసిరు, వాళ్ళకు భయపడ్డరు, విలువలు ఇచ్చిర్రు. అట్లా ఉమ్మడి కుటుంబంగా బతికిరు అందరూ. ఆడకట్టుకు ఒక పెద్ద మనిషి ఉండి చెప్తే అందరు అట్లా గప్చుప్ ఉంటుండ్రు అన్న. అప్పుడు అంత మర్యాదలు ఉండే. వాడ కుక్కలు, కులాల కుక్కలు అట్లా చెప్పేది అందరి ఇంట్లోనే పోర్ అవుతున్నది అన్న. ఈ జనరేషన్ ఇట్లా తయారైంది. అవునా అన్న? మీ భార్య మీ పిల్లల్ని పట్టుకొని ఆ టైంలో ఉండి వాళ్ళని సంభాలించిందంటే చాలా మస్తు గ్రేట్ అన్న. ఆడలకు కూడా ఒకప్పుడు చేతి దండం పెట్టిన తక్కలేదన్న. ఎందుకంటే అప్పుడు నువ్వు పోయినావు అంటే మళ్ళీ నువ్వు వచ్చేదాకా సమాచారం లేదా. అంతే. అయ్యో అయ్యవాడు ఆనంగా వచ్చిండు, అన్నదమ్ములు చూసి వచ్చారు, బావ గురించి చెప్పిండు, ఫలానా కాడు ఉండలే వస్తాడే అనే సమాచారం ఏమీ లేదు. నువ్వు ఇంటికి వచ్చేదాకా అలాంటి సందర్భాల నుంచి కష్టపడుకుంటా ఇప్పుడు ఒక స్థాయికి వచ్చి పిల్లల్ని చదివించి వాళ్ళు పనులు చేసుకుంటారు. ఆమె మంచిగా ఉంటే కూడా అన్న మన్నం ఎప్పుడు అవుతుంది, ఇట్లా ఇసుంటి డ్యూటీలకు వచ్చుడు అవుతుంది. ఇప్పుడు జోర్దార్ టాలెంట్కి వచ్చినామంటే కూడా భార్య చేతి ఉన్నట్టే అన్న. అన్ని సంభాలించుకుంటున్నది కొడుకులని పట్టుకొని మనం ఇక్కడ దాకా వచ్చినాం అన్న. ఇప్పుడు నువ్వు మన్యం పోయినప్పుడు గుట్టకు మీ చుట్టుపక్కల కూడా గుట్టకు పోయినప్పుడు సర్ది రెడీ చేసి పొద్దున్నే 6 గంటలకు మాకు రొట్టెలు అవుతాయి అన్న, పెద్దన్న రొట్టెలు. ఏ డాక్టర్ అన్నా చెప్తాడు ఆ జొన్న రొట్టె తినాలని. మా ఇంట్లో ఎప్పుడు రొట్టె ఉంటుంది అన్న. మా అమ్మ చేస్తుండే అమ్మతోని, మరి వాళ్ళ కోడలు మా భార్య ఆమె కూడా నేర్చేసింది. జొన్న రొట్టెని తింటామన్న, ఒక పూట జొన్న రొట్టెకి. సూపర్ అన్న. ఓకే, మన జోర్దార్ టాలెంట్ షోలా మరో పాట ఏ పాట వినిపిస్తుంది అన్న? ఇప్పుడు తల్లిదండ్రులకు కొడుకుకు సంబంధమైన ఒక పాట పాడుకుందాం. అవునా? ఓకే. మమ్ము సహకరించు కొడుక, తల్లిదండ్రులను మరకు మమ్ము సహకరించు కొడుక. మా వయసు మీరిపోయే పని చేతగా కపాయే మమ్ము సహకరించు కొడుక, తల్లిదండ్రులను మరకు మమ్ము సహకరించు కొడుక. నవమాసములు మోసి నిన్ను గంటి మీ కొడుక, నవమాసములు మోసి జలకంబులాడిపించి నిన్ను పెంచినాము కొడక, జలకంబులాడిపించి. లెక్కలేని చదువులెన్ను చదివించినాము కొడక, మమ్ము సహకరించు కొడక, తల్లిదండ్రులను మరకు మమ్ము సహకరించు కొడక. ఎన్ని బాధలెదురైనా నీ పెళ్లి చేసినాము, ఎన్ని బాధలెదురైనా ప్రతిదానిలోన నిన్ను ఇంటివాణ్ణి చేసినాము, ప్రతిదానిలోన నిన్ను ఇంటివాణ్ణి చేసినాము, ప్రతిదానిలోన నిన్ను. నీ మీద ఆశలెన్నో మేము ఉంచినాము కొడక, మమ్ము సహకరించు కొడక, తల్లిదండ్రులను మరకు మమ్ము సహకరించు కొడక. దొంగ బుద్ధి నేర్వబోకు, చెడు ఆటలాడబోకు, దొంగ బుద్ధి నేర్వబోకు, చెడు ఆటలాడబోకు, దొంగ బుద్ధి నేర్వబోకు. కలు సారదాగబోకు, ఇల్లాలి నొప్పబోకు, మమ్ము సహకరించు కొడక, తల్లిదండ్రులను మరకు మమ్ము సహకరించు కొడక. అంబే ముసాయిలు మాటలు నీవు ధ్యానముంచు కొడక, అంబే ముసాయిలు మాటలు. నీకు జన్మనిచ్చిన మూర్తుల కష్టాలు పెట్టబోకు, నీకు జన్మనిచ్చిన మూర్తుల. మంచి సేవలో నన్ను నడిచి నీ పేరు నిలబెట్టు, మమ్ము సహకరించు కొడక, తల్లిదండ్రులను మరకు మమ్ము సహకరించు కొడక. అన్న ఇట్లుంటుంది అన్న. పెద్దల కొడుకుకే పాపం అడుగడు వాడుతున్నది. ఇడ కొడుకు వైపు పుట్టినందుకు నువ్వు ఇట్లా బతుకు, మేము ఈ దారిలో నడిచినాం, నువ్వు ఈ దారిలో నడిస్తే మంచిగా ఉంటుంది కొడుక అన్నట్టు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి కొడుకు మంచి మాటలు చెప్పుదామని
పాడుతున్నారు అన్నయ్య. మమ్మల్ని సహకరించు, మమ్మల్ని వృద్ధాప్యంలో ఆదుకో బిడ్డ అని చెప్పి. మరి నీకు రేపటి నాడు ఇదేతో ఉంటుంది కదా. నువ్వు ఇప్పుడు మాకు తిప్పలు పెడితే నిన్ను కన్నోళ్ళు కూడా నిన్ను ఇదే తిప్పలు చేస్తారు కొడుక. నువ్వు ఆ దారి పట్టకు, ఈ దారి పట్టు అని చెప్పుడు అన్న. చెప్తున్నా మంచి బుద్ధితో అని చెప్పుడు అన్నయ్య. సూపర్ అన్న. సూపర్. మన ఇప్పటి జనరేషన్కి పిల్లల్ని చదువుకోవడానికి హాస్టల్లో ఎట్లా అంటే అన్న, ఇప్పుడు నువ్వు 50,000 కట్టొచ్చి నిర్మల్లా మా కొడుకును మంచి స్కూల్లో వేసిన 50,000 ఫీజు అని అంటే పక్క పొంటోళ్ళు వాడు 50,000 వేసిండు కదా, నేను 1,00,000 వేయాలి అని చెప్పేసి పోటీ పడి హాస్టల్లో స్కూల్లో వేసేస్తారు. వేయడం తప్పు కాదు, చదివేయడం తప్పు కాదు. పిల్లల్ని మనకు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దూరం ఉంచడం వల్ల వాడు ఆ వాతావరణానికి అలవాటు పడిపోతాడు. చిన్న మైండ్ కాబట్టి వాడికి పెరిగిన వాతావరణం వాడిని ఎట్లా చూసుకున్నారు అని చెప్పేసి వాడు రేపు ఉద్యోగం వచ్చి వాళ్ళ భార్యతో వాడి జీవనాన్ని వాడు గడుపుతున్నప్పుడు, మనం వృద్ధాప్యం వచ్చినప్పుడు అప్పుడు మస్తు ఇబ్బంది. 1,00,000 రూపాయలు పెట్టి నన్ను చదివించిండు, ఫస్ట్ క్లాస్ హాస్టల్ ఉంచిండు. మా నాన్న అంతకంటే ఫస్ట్ క్లాస్ ఓల్డేజ్ హోమ్లో ఉంచాలని వాడు డిసైడ్ అయ్యి ఉంచుకుంటాడు. నువ్వు ఏది ఇస్తా తిరిగి అంతేగా. అందుకని దయచేసి పిల్లల్ని సాధ్యమైనంత వరకు మన దగ్గర నుంచి చదివించుకొని పెద్దగా అయిన తర్వాత వాళ్ళను హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీరు ఎక్కడికంటే అక్కడికి పంపించుకోవాలి. కానీ కొద్దిగా వాళ్ళకి బుద్ధి తెలిసేంత వరకు మన దగ్గర నుంచి తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకి అందాలని ప్రతి పేరెంట్ని మేము కోరుకుంటున్నాం. మన షో అన్నపాట ద్వారా. అన్నపాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. అంత థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి అన్న, ఎరుక గురించి ఒకటి వాడుకుందాం. అవునా? రండి రండి ఎరుక చెప్పుతా, మీ గండముగా శారమిప్పుతా. రండి రండి ఎరుక చెప్పుతా, అండపిండ బ్రహ్మాండము నిండియున్న ప్రజల బ్రతుకు. అయ్యో అండపిండ బ్రహ్మాండము నిండియున్న ప్రజల బ్రతుకు. పండు జిల్లే పండు విదంబుల వెలికే, పండు విదంబుల వెలిసే ఎడమ చేత ఎరుక చూస్తా. రండి రండి బాబు రండి రండి ఎరుక చెప్పుతా, మీ గండముగా శారమిప్పుతా. రండి రండి ఎరుక చెప్పుతా, తరతరాల వార్త చెప్పుతా. నీ రాత రాసి బ్రహ్మ నిప్పుతా, తరతరాల వార్త చెప్పుతా. కోతి పిల్ల కొడుకు తోడు నెత్తి మీది బుట్టి తోడు, కోతి పిల్ల కొడుకు తోడు నెత్తి మీది బుట్టి తోడు. జాతి మత కుల భేదం, హే జాతి మత కుల భేదం నీతితోను ఎరుక చూస్తా. రండి రండి బాబు రండి రండి ఎరుక చెప్పుతా, మీ గండముగా శారమిప్పుతా. రండి రండి ఎరుక చెప్పుతా, నీడనిష్ట కలలు చెప్పుతా. నీ మనసులున్న మాట విప్పుతా, నేను నీడనిష్ట కలలు చెప్పుతా. పండుకుంటే నిదుర రాదు గుండెలో నా గుబులు పోదు, పండుకుంటే నిదుర రాదు గుండెలో నా గుబులు పోదు. కొండ గృహములా ఉండే పండు జిల్లెడాకు గడతా. రండి రండి అయ్యో రండి రండి ఎరుక చెప్పుతా, మీ గండముగా శారమిప్పుతా. రండి రండి ఎరుక చెప్పుతా, దేశ విదేశాలు జరుగుతా. ఓ యమ్మలార దేశభక్తి వార్త చెప్పుతా, దేశ విదేశాలు తిరుగుతా. బాసర సారస్వతమ్మ భావమందు నమ్ముకొని, బాసర సారస్వతం భావమందు నమ్ముకొని. దేశభక్తి దేశ సేవ, దేశభక్తి దేశ సేవ, దేశ నాయకులకు జోక్త. రండి రండి అయ్యో రండి రండి ఎరుక చెప్పుతా, మీ గండముగా శారమిప్పుతా. రండి రండి ఎరుక చెప్పుతా, గురు భక్తులకు ఎరుక చెప్పుతా. ఓయమ్మలారా మరుగులున్న మాట విప్పుతా, గురు భక్తులకు ఎరుక చెప్పుతా. హరిహర బ్రహ్మాది యోగ పరిపూర్ణం హరిహర బ్రహ్మాది యోగ పరిపూర్ణ ఫలము చూస్తా. హరిహరి బ్రహ్మాది యోగ పరిపూర్ణ ఫలము చూస్తా.
నీరాక శాంతి కొర నీరాక శాంతి కొరకై పరమేశ్వరయ్య రండి రండి ఓహో రండి రండి ఎరక చెప్పుతా మీ గండముగా చారమిప్పుతా రండి రండి ఎరక చెప్పుతా అన్న దర్వు భోజన గారికి నాగయ్య గారికి ఇంకొక నాగయ్య గారికి జోర్దార్ మన రవితేజ్ అన్న గారికి ఇంత టైం ఇచ్చినందుకు మరీ సంతోషం. మరి భగవంతుడు మీకు ఎల్లవేళలు మంచిగా ఉంచాలా. అన్నగారు కూడా మంచిగా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అన్న వయసులో నేను చాలా చిన్నోడిని, మీరు దీవించాలి, ఎందుకంటే మీ ఆశీర్వాదం నాకు ఎప్పటికి ఉండాలి. అంతే మీరు పెద్దలు అన్న, తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను ఇంకా ముందు మంచి ప్రోగ్రామ్స్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కూడా ఇంకా మంచి ప్రోగ్రాంలు చేసి మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నలు చూశారు కదా మన జేబన్న ఇంటర్వ్యూని. ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కళాకారులతో మళ్ళీ కలుస్తా. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. అన్నలు మీరు కూడా మీ ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుంటే ఒక 2 వీడియోలు వాట్సాప్ చేయండి. తప్పకుండా మీ ఊరు వచ్చి మీ ప్రోగ్రాం కూడా తీసుకొని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ప్రపంచానికి పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు కల్పించండి. వస్తలేడు అనుకోకండి, కొంచెం లేట్ అయినా నా పరిస్థితులు కూడా చూసుకోవాలి. నేను నా పరిస్థితులు చూసుకొని ఈ జిల్లా వచ్చినంటే నెక్స్ట్ మళ్ళీ ఒక జిల్లా, అట్లా కొంత టైం ఈ తీసుకొచ్చిన వీడియోలన్నీ నెట్లకు అప్లోడ్ చేయాలి. అవన్నీ చూసుకొని తప్పకుండా మీకు కూడా టైం ఇచ్చి మీ ఊరికి, మీ జిల్లాకు, మీ మండలానికి కూడా వచ్చి మీ ప్రోగ్రామ్ తీసుకొని నెట్లో అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో కళామ తల్లి సేవలు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.